ద డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఆ ఈనాటి మన లోతైన విశ్లేషణ దేని గురించంటే మన నివసించే భూమి, అక్షాంశాలు, రేఖాంశాలు మరియు సమయ మండలాలు గురించి. అవును. అంటే మనం రోజూ చూసే గడియారంలోని సమయం వెనుక ఇంత పెద్ద భౌగోళిక శాస్త్రముందా అనిపించేలా చేసే టాపిక్ ఇది. ఖచ్చితంగా. మనకు లభించిన ఒక జాగ్రఫీ డాక్యుమెంట్ ఆధారంగా ఈ చర్చ జరగబోతోంది. ఈనాటి మన లక్ష్యమేంటంటే అసలు భూమి చుట్టూ గీసినట్లుగా ఊహించుకునే కొన్ని అదృశ్య రేఖలు మన వాతావరణాన్ని, అలాగే మన రోజువారీ సమయాన్ని ఎలా నిర్దేశిస్తున్నాయో వివరంగా తెలుసుకోవడం. హ్మ్. నిజానికి ఈ అదృశ్య రేఖల గురించి విన్నప్పుడు కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్న లాజిక్ అర్థమైతే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, నాకైతే చాలా ఉత్సాహంగా ఉంది. సరే, ఈ విషయాన్ని విడమర్చి చూద్దాం. ముందుగా అసలు భూమి ఆకారం గురించి మాట్లాడుకుందాం. అంటే చిన్నప్పటి నుండే భూమి బంతిలాగా గుండ్రంగా ఉంటుంది అని చదువుకుంటాం గదా, కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదట. నిజమే. భూమి ఒక ఖచ్చితమైన గోళాకారంలో, అంటే పర్ఫెక్ట్ స్ఫియర్ లాగా ఉండదు. అది ఉత్తర మరియు దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో కాస్త ఉబ్బి ఉంటుంది. ఓహో, అంటే పైనుంచి కింది నుంచి కొంచెం నొక్కినట్లు ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఆకారాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికే గ్లోబ్ని ఉపయోగిస్తాం. గ్లోబ్ అనేది భూమికి ఒక ఖచ్చితమైన నమూనా. మనం తరగతి గదుల్లో చూసే పెద్ద గ్లోబులుంటాయి, అలాగే జేబులో పెట్టుకునే చిన్నవి బెలూన్ల లాంటివి కూడా ఉంటాయి. ఆ గ్లోబ్ని చూసినప్పుడు నాకెప్పుడూ ఒకటే అనిపిస్తుంది. దానికి మధ్యలో ఒక కడ్డీ ఉంటుంది కదా, మనం దాన్ని పట్టుకుని తిప్పుతాం. ఉదాహరణకు, ఒక బంగాళదుంపకు సూదుని గుచ్చి తిప్పితే ఎలా ఉంటుందో అలా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. గ్లోబ్లో సూది ఉన్నట్లుగా నిజమైన భూమికి ఎలాంటి సూది ఉండదు. అదొక ఊహాత్మక రేఖ మాత్రమే. దీన్నే మనం అక్షమంటాం. అంటే భౌతికంగా అక్కడ ఏమీ ఉండదన్నమాట. కరెక్ట్. ఏమీ ఉండదు. ఈ ఊహాత్మక అక్షం ఆధారంగానే భూమి తన చుట్టూ తాను పడమర నుండి తూర్పుకు నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఆ పడమర నుండి తూర్పుకు తిరగడం వల్లే మనకు సూర్యుడు తూర్పున ఉదయించినట్లు కనిపిస్తాడు. భలే ఉంది గదా ఈ కాన్సెప్ట్. అవును. ఇకపోతే ఈ ఊహాత్మక రేఖల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక అత్యంత ముఖ్యమైన రేఖ గురించి చెప్పాలి. అదే భూమధ్యరేఖ. భూమధ్యరేఖ అంటే భూమిని రెండు సమాన భాగాలుగా విభజించే లైన్ కదా. కరెక్ట్. ఇది భూమి మధ్యలో వెళ్లే ఒక అదృశ్య రేఖ. ఇది భూమిని ఉత్తర అర్ధగోళం మరియు దక్షిణ అర్ధగోళంగా సరిగ్గా సగానికి విభజిస్తుంది. దీన్నే మనం 0 డిగ్రీల అక్షాంశమంటాం. అక్షాంశాలనగానే నాకింకో విషయం గుర్తొస్తోంది. ఆ డాక్యుమెంట్లో ఒక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఉంది. పురాతన కాలంలో రాత్రిపూట ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని తెలుసుకోవడానికి ధ్రువనక్షత్రాన్ని చూసేవారట. ధ్రువనక్షత్రం కోణాన్ని కొలవడం ద్వారా వాళ్లు ఏ అక్షాంశం మీద ఉన్నారో కనుక్కునేవారట. అవును, అది చాలా అద్భుతమైన టెక్నిక్. అక్షాంశాలన్నీ భూమధ్యరేఖకు సమాంతరంగా ఉంటాయి. ఇవి 0 డిగ్రీల నుండి మొదలై ధృవాల వరకు, అంటే 90 డిగ్రీల వరకు ఉంటాయి. కాకపోతే ఇక్కడొక చిన్న కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటది? లోని బ్రెజిల్లో ఉన్న బెలో హొరిజాంటే అనే ప్రాంతం. ఈ రెండూ కూడా 20 డిగ్రీల అక్షాంశం పైనే ఉన్నాయి. అరే, రెండు ఒకే అక్షాంశం మీదుంటే మరి రెండు ఒకే చోట ఉన్నట్లు కాదు గదా, చాలా దూరం గదా. అదే ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించాలి. చంద్రపూర్ భూమధ్యరేఖకు ఉత్తరాన ఉంది కాబట్టి దాన్ని 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటారు. బెలో హొరిజాంటే దక్షిణాన ఉంది కాబట్టి దాన్ని 20 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటారు. ఓహో, అంటే నార్త్ సౌత్ అని మెన్షన్ చేయాలన్నమాట. లేకపోతే ఎవరికైనా అడ్రస్ చెప్తే వాళ్ళు ఇండియాకు బదులు బ్రెజిల్ వెళ్ళిపోతారు. ఖచ్చితంగా. ఈ అక్షాంశాల వల్ల కేవలం ప్రదేశాన్ని గుర్తించడమే కాదు, భూమి మీద ఉష్ణ మండలాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సూర్యకిరణాలు భూమిపై ఎలా పడతాయి అనేది. అంటే ఈ టార్చ్ లైట్ ఎగ్జాంపుల్ కదా. ఒక బోర్డు మీద టార్చ్ లైట్ని నేరుగా వేస్తే ఆ వెలుతురు ఒక చిన్న ప్రాంతంలో పడుతుంది, కానీ చాలా బ్రైట్గా మరియు వేడిగా ఉంటుంది. అవును. అదే టార్చ్ని కొంచెం ఏటవాలుగా పెడితే వెలుతురు ఎక్కువ ప్రాంతానికి విస్తరిస్తుంది, కానీ దాని తీవ్రత తగ్గిపోతుంది. భూమి మీద సూర్యకిరణాలు పడే విధానం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. అంటే కర్కటరేఖ, మకరరేఖల మధ్య ఉండే ప్రాంతంలో సూర్యుడు నేరుగా నెత్తిమీద ఉంటాడు అంటారు కదా. అవును. కర్కటరేఖ అంటే 23.5 డిగ్రీల నార్త్, మకరరేఖ అంటే 23.5 డిగ్రీల సౌత్. ఈ రెండింటి మధ్య ప్రాంతంలో సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా మధ్యాహ్నం వేళ సూర్యుడు ఖచ్చితంగా నడినెత్తిపై ఉంటాడు. కిరణాలు నేరుగా పడతాయి కాబట్టి ఇది అత్యధిక వేడిని గ్రహిస్తుంది. దీన్నే ఉష్ణమండలం అంటారు. టోరిడ్ జోన్ అంటారన్నమాట. మరి అక్కడ్నుండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ
ఏమవుతుంది? మనం ధృవాల వైపు వెళ్లే కొద్దీ సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. ఉత్తర అర్ధగోళంలో కర్కటరేఖ నుండి ఆర్కిటిక్ వృత్తం వరకు, దక్షిణాన మకరరేఖ నుండి అంటార్కిటిక్ వృత్తం వరకు ఉష్ణోగ్రతలు చాలా సమతుల్యంగా ఉంటాయి. అందుకే వీటిని సమశీతోష్ణ మండలాలు లేదా టెంపరేట్ జోన్స్ అంటారు. అంటే అక్కడ మరీ ఎక్కువ వేడి ఉండదు, మరీ ఎక్కువ చలి ఉండదు. కరెక్ట్. కాని ఆ తర్వాత ఆర్కిటిక్ వృత్తం దాటి ధృవాల వైపు వెళ్తే అక్కడ సూర్యుడు క్షితిజరేఖ కంటే పైకి ఎప్పుడూ పెద్దగా రాడు. ఆ ప్రాంతాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. వాటిని శీతల మండలాలు అంటారు. అదన్నమాట సంగతి. సరే, ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటిదాకా అక్షాంశాలు అంటే అడ్డగీతల గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక ప్లేస్ ఉత్తరాన ఉందా, దక్షిణాన ఉందా అని తెలుసుకున్నాం. కాని పసిఫిక్లోని టోంగా దీవులు, హిందూ మహాసముద్రంలోని మారిషస్ దీవులు తీసుకుంటే రెండూ 20 డిగ్రీల దక్షిణ అక్షాంశం మీదే ఉన్నాయి కదా. మరి ఆ లైన్ మీద అవి ఎక్కడున్నాయో ఖచ్చితంగా ఎలా గుర్తించాలి? అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే మనకు నిలువు గీతలు అవసరమవుతాయి. ఈ నిలువు గీతలని రేఖాంశాలు లేదా లాంగిట్యూడ్స్ అంటారు. అంటే ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు గీసే గీతలు. అవును. అక్షాంశాలన్నీ వేర్వేరు సైజుల్లో ఉంటాయి కదా. భూమధ్యరేఖ పెద్దది, ధృవాల దగ్గర చిన్నది. కాని రేఖాంశాలన్నీ సమాన పొడవును కలిగి ఉంటాయి. అవన్నీ ధృవాల వద్ద ఒకే దగ్గర కలుస్తాయి. మరన్నీ సమానంగా ఉంటే మొదటి గీతేది అని ఎలా డిసైడ్ చేస్తారు? ఇది అప్పట్లో ఒక పెద్ద సమస్య. అందుకే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయానికొచ్చాయి. బ్రిటన్లోని గ్రీన్విచ్ గుండా, అంటే బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ ఉన్న ప్రదేశం గుండా వెళ్లే రేఖను ప్రైమ్ మెరిడియన్గా ఫిక్స్ చేశారు. ఓహో, ప్రైమ్ మెరిడియన్ అంటే 0 డిగ్రీల రేఖాంశం. దీని ఆధారంగా తూర్పు పడమరల లెక్క మొదలవుతుందన్నమాట. కరెక్ట్. ఇప్పుడు మనం ప్రదేశాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. అడ్డగీతలు, నిలువు గీతలు కలిసే వ్యవస్థను గ్రిడ్ అంటారు. ఉదాహరణకు అస్సాంలోని ధుబ్రీ నగరాన్ని తీసుకుందాం. అది 26 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 90 డిగ్రీల తూర్పు రేఖాంశం కలిసే చోట ఉంది. అంటే మన దగ్గర ఆ 2 నంబర్స్ ఉంటే చాలు, భూమి మీద ఏ ప్రదేశాన్నైనా ఇట్టే కనుక్కోవచ్చు. అవును. మన ఫోన్లలో వాడే మ్యాప్స్ అన్నీ ఈ గ్రిడ్ సిస్టమ్ ఆధారంగానే పనిచేస్తాయి. అంటే దీనర్థమేమిటి? ఈ రేఖలు కేవలం లొకేషన్ కోసమే కాదు, మన రోజువారీ సమయాన్ని కూడా డిసైడ్ చేస్తాయా? ఖచ్చితంగా. దీని మనమొక విస్తృత దృక్పథంతో అనుసంధానిస్తే అసలు భూమి మొత్తం 360 డిగ్రీలు తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది కదా. అవును, ఒక రోజు పడుతుంది. దాన్ని మ్యాథ్స్లోకి మారిస్తే 24 గంటల్లో 360 డిగ్రీలు అంటే గంటకు 15 డిగ్రీలు తిరుగుతుంది. దాన్ని ఇంకా సూక్ష్మంగా చూస్తే 1 డిగ్రీ దాటడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. అంటే 15 × 4 60 నిమిషాలు, 1 గంట. వావ్, లెక్క పక్కాగా సరిపోయింది. ఎగ్జాక్ట్లీ. భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది కాబట్టి గ్రీన్విచ్కు తూర్పున ఉన్న ప్రదేశాల్లో సమయం ముందుకుంటుంది. అదే పడమర ఉన్న ప్రదేశాల్లో సమయం వెనుక ఉంటుంది. గ్రీన్విచ్ దగ్గర మధ్యాహ్నం 12 అయితే దానికి తూర్పున 15 డిగ్రీల దూరంలో మధ్యాహ్నం 1 గంట అవుతుంది. బాబోయ్, అంటే ఒకే దేశంలో వేర్వేరు రేఖాంశాలుంటే సమయం కూడా వేర్వేరుగా ఉంటుందన్నమాట. దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం కదా. అవును, చాలా కష్టం. ముఖ్యంగా భారతదేశం లాంటి విశాలమైన దేశంలో. నాకొకటి గుర్తొస్తుంది. గుజరాత్లోని ద్వారకాకి, అస్సాంలోని దిబ్రూగర్కి మధ్య దాదాపు 1 గంట 45 నిమిషాల సమయ వ్యత్యాసం ఉంటుందని డాక్యుమెంట్లో చదివాను. మీరు చెప్పింది కరెక్ట్. ప్రతి ఊరు వాళ్ల స్థానిక సమయాన్ని పాటిస్తే రైల్వే టైం టేబుల్స్ లాంటివి తారుమారైపోతాయి. ఒక ట్రైన్ ద్వారకలో బయల్దేరి అస్సాం వెళ్లేసరికి ప్రయాణికులకు ఏ టైం అవుతుందో అర్థం కాక జుట్టు పీక్కోవలసిందే. అందుకే మనం ఒక స్టాండర్డ్ టైంని పెట్టుకున్నామన్నమాట. అవును. ఆ గందరగోళాన్ని నివారించడానికే దేశం మధ్యగా వెళ్లే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతీయ ప్రామాణిక కాలంగా అంటే ఐఎస్టీగా తీసుకున్నారు. దీనివల్లే దేశం మొత్తం ఒకే టైంని ఫాలో అవుతుంది. ఈ సమయ మండలాలు మన డైలీ లైఫ్లో ఎంత ముఖ్యమో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన డాక్యుమెంట్లో కబీర్ మరియు అలోక్ల స్టోరీ ఒకటి ఉంది కదా. అవును, ఆ క్రికెట్ మ్యాచ్ ఎగ్జాంపుల్. లండన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఒక డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ మొదలైతే ఇండియాలో ఉండే కబీర్ దాన్ని చూడ్డానికి రాత్రంతా మేల్కొనుండాల్సొస్తుంది. ఎందుకంటే ఆ మ్యాచ్ మన దగ్గర సాయంత్రం 7:30కి ప్రసారమవుతుంది. దాని వెలుకున్న లెక్క చాలా సింపుల్. లండన్ 0 డిగ్రీల దగ్గరుంది, మనం 82.5 డిగ్రీల తూర్పునున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న టైం డిఫరెన్స్ సరిగ్గా 5:30 గంటలు.
మనం తూర్పునున్నాం కాబట్టి మన సమయం వాళ్లకంటే ముందుకుంటుంది. అదన్నమాట సంగతి. అందుకే రాత్రి మ్యాచ్లు చూసి మనవాళ్లు నిద్రపోగొట్టుకుంటారు. ఇదిలా ఉంటే రష్యా లాంటి పెద్ద దేశాలకు ఒకే టైం జోన్ సరిపోదు కదా. సరిపోదు. అందుకే రష్యాలో ఏకంగా 11 టైం జోన్స్ ఉన్నాయి. వాళ్ల దేశంలో ఒకవైపు ఉదయమైతే ఇంకోవైపు రాత్రవుతుంటుంది. ప్రపంచం మొత్తాన్ని ఇలా సౌలభ్యం కోసం 24 టైం జోన్స్గా విభజించారు. ఒక్కో జోన్ 1 గంట వ్యవధిని కవర్ చేస్తుంది. సూపర్ అసలు. ఈ అదృశ్యమైన గ్రిడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కదా. మనం ఎక్కడికైనా ప్రయాణించినా లేదా వేరే దేశంలో ఉన్నవారితో ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలన్నా ఈ సమయమండలాలు ఖచ్చితంగా తెలిసితీరాలి. సమాచార భారం లేకుండా ఇవన్నీ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా. ఇదంతా విశ్లేషించిన తర్వాత నాకొక లోతైన ఆలోచన వస్తోంది. ఏంటది చెప్పండి. మూలాధారాల్లో మనం గమనించినట్లుగా ఈ రేఖాంశాలన్నీ భూమధ్యరేఖ దగ్గర దూరంగా ఉండి ఉత్తర లేదా దక్షిణ ధృవం వద్దకు వెళ్లేసరికి అవన్నీ ఒక బిందువు దగ్గర కలుస్తాయి కదా. అవును, కలుస్తాయి. మరలాంటప్పుడు ఖచ్చితంగా ధృవాల వద్ద నిలబడితే సమయం ఎంతవుతున్నట్లు? ప్రపంచంలోని 24 సమయ మండలాలు ఆ ఒకే చోట కలిసినప్పుడు అక్కడ ఒకేసారి అన్ని వేళలు ఉన్నట్లా, లేదా సమయం అనేదానికి అక్కడ అర్థమే మారిపోతుందా? వామ్మో, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్. ధృవాల దగ్గర నిలబడితే టైమేంటో ఎవరికీ తెలియదనమాట. ఈ అద్భుతమైన సృష్టిలో సమయం అనే కాన్సెప్ట్ మనం గీసుకున్న ఈ గీతల చుట్టూ ఎలా అల్లుకుపోయిందో అర్థం చేసుకోవడం నిజంగా ఒక కొత్త ఊహల్లోకి తీసుకెళ్తోంది. వినేవాళ్లందరికీ ఈ ఆలోచనను వదిలేస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణలు ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.